సూపర్ 6 పథకాలపై విమర్శలు చేస్తున్న జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించేందుకు సిద్ధమా అని మంత్రి సవిత సవాలు విసిరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, ఉనికిని కాపాడుకునేందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ వేదిక ఏర్పాట్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు 5 లక్షల మంది ప్రజలు తరలివస్తారని, సూపర్ డూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ మోసాలు ఎవరు చేశారో, ఈ రాష్ట్రాన్ని దాచుకోవడం, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ డిపార్ట్మెంట్ చేసినా భూస్థాపితం చేసింది ఎవరో ప్రజలకు తెలిసే కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాకు ఈరోజు అధికారంలోకి వచ్చాం. నైతిక విలువలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికల్లో 19లో ఏం చెప్పారు, మరి 24 వరకు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఏం అమలు పరిచారు, మేము ఈరోజు 24లో ఏం చెప్పామో సూపర్ 6 పథకాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఆర్ఎంబీ రోడ్లు చూడండి, గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ రోడ్లు చూడండి, నీటి తొట్టెలు చూడండి, గోకులం షెట్లు చూడండి, అన్నదాత సుఖీభవ చూడండి, తల్లికి వందనం చూడండి. తల్లికి వందనం అందజేయలేదా? మా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సభ పెట్టడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా ధన్యవాదాలు చెప్పడానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలు, యువత తండోపలుగా రావాలంటున్నారు. మేము ఇంకా వెహికల్స్ అరేంజ్ చేయాలి. మేమైతే 3 లక్షలు అనుకున్నాం, కానీ 5 లక్షల దాకా వచ్చే విధంగా కనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా మా సభ జరుగుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే చెప్పారు. మళ్ళీ పులివెందుల్లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉనికి చాటుకునే కోసం ఈరోజు యూరియా లేదు. గతంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ళు ఎన్ని మెట్రిక్ టన్నులు ఇచ్చారు యూరియాను, డిఏపి? మరి రమ్మానండి జగన్మోహన్ రెడ్డి గారిని చర్చించడానికి. వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మానండి. మరి అసెంబ్లీ కన్నా రమ్మానండి. అసెంబ్లీలో మా అచ్చెన్నాయుడు గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది.